హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే మురళి ఒక బ్యాంకు ఉద్యోగి. 6 అడుగుల హైటు లేకపోయినా చూడ్డానికి చాలా బాగుంటాడు. అతని పేరెంట్స్ ప్రభాకర్, తులసి. వాళ్ళకిద్దరు పిల్లలు. పెద్దవాడు మురళి, రెండోవాడు కిషోరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. వీళ్ళందరూ హైదరాబాదులో ఒకే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు మురళికి 26 సంవత్సరాలు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. కాలేజ్ డేస్‌లో చాలామంది మురళికి ప్రపోజ్ చేశారు కానీ మురళి ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ అడిగితే నాకు పెళ్లికి ముందు ప్రేమ కన్నా పెళ్లి తర్వాత ప్రేమ మీద చాలా నమ్మకం ఎక్కువ అని చెప్పేవాడు. అందుకే తన పెళ్లి విషయం పేరెంట్స్‌కి వదిలేశాడు. కిషోర్ మాత్రం అన్నలా కాదు, ఎలా అయినా ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏది ఎలా ఉన్నా ఫ్యామిలీలో ఆ నలుగురికి మధ్యన చాలా ఎఫెక్షన్ ఉంది. అది చాలా బాగుంటుంది. ఆ రోజు మురళికి పెళ్లి చూపులు. తులసి వాళ్ళ చుట్టాలమ్మాయి, పేరు ఆమని. పేరుకు తగ్గట్టే ప్రశాంతంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఫొటోస్ డీటెయిల్స్ పంపారు వాళ్ళు. ఫోటోలు చూడ్డానికి బాగుంది. జాతకాలు కూడా కలిశాయి. అమ్మాయి బీటెక్ చదివి హైదరాబాద్లోనే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. పెళ్లి చూపులకి మురళి కుటుంబం, వాళ్ళ మేనత్త కుటుంబం కలిసి వెళ్లారు. వెళ్ళిన వాళ్ళకి ఆ కుటుంబం వాళ్ళు మర్యాదలు చేసి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని పిలవమన్నారు. ఆమన్ని తీసుకురమ్మనగానే ఆమెని వాళ్ళ అమ్మగారు తీసుకువచ్చారు. అందర్నీ విష్ చేసి కుర్చీలో కూర్చుంది ఆమని. మంచి కలగల ముఖం, చిరునవ్వుతో అందర్నీ ఆకట్టుకుంది. మురళికైతే ఆమె చాలా బాగా నచ్చేసింది. ఒక్కసారి అమ్మాయితో మాట్లాడాలని అనిపించింది. ఇప్పటి పరిస్థితులను బట్టి పెద్దవాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మేడ మీద ఓపెన్ ప్లేస్లో 2 చైర్స్ వేసి ఉంచారు. అక్కడిద్దరు మాట్లాడుకోవడానికి చాలా అనువుగా ఉంది. ముందుగా మురళి మొదలుపెట్టాడు. ఆమె ఇష్టాయిష్టాలు, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు. తన గురించి, తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పాడు. అలా కొంచెం సేపు మాట్లాడుకున్నాక ఇద్దరు కిందికి వచ్చి పెద్దవాళ్ళతో వారి అంగీకారం చెప్పారు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రభాకర్కి గాని తులసికి గాని కట్నాలు తీసుకోవటం అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం కూడా ఆమనికి చాలా బాగా నచ్చింది. ఒక 15 రోజుల్లో ఎంగేజ్మెంట్ ముహూర్తం కూడా పెట్టించారు. అందరూ సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రోజు రాత్రి మురళి ఆమనికి మెసేజ్ చేశాడు హాయ్ అని. అక్కడి నుంచి వారి మెసేజెస్కి టైం లిమిట్ లేకుండా పోయింది. అలా 4 రోజులయ్యాక ఒక మంచి రోజు ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం ఆమని కూడా రమ్మన్నారు తులసి వాళ్ళు. సరే అని ఆమన్ ఆ రోజు సాయంత్రం వాళ్ళ అమ్మగారితో కలిసి షాపింగ్కి వచ్చింది. మురళి కూడా వెళ్ళాడు. ఎప్పుడెప్పుడు ఆమని కలుస్తానా అని మనసులో ఉవ్విళ్ళూరుతున్నాడు. షాపింగ్ చేస్తున్నంతసేపు ఇద్దరు కళ్ళు కలిసి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వీళ్ళని గమనించిన తులసి, మురళి మాకు కావలసినవి మేము సెలెక్ట్ చేస్తాము. మీ ఇద్దరికి కావాల్సిన రింగ్స్, బట్టలు మీరు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికే రండి అని చెప్పగా ఆమని వాళ్ళ అమ్మ వైపు పర్మిషన్ కోసం చూసింది. ఆమె సరే అని చెప్పగా మురళి ఆమెని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాడు. ఆమని వాళ్ళమ్మని పర్మిషన్ అడగటం తులసికి, మురళికి బాగా నచ్చింది. అలా కబుర్లు చెప్పుకుంటూ రింగ్స్, బట్టలు తీసుకున్నారు. ఆమెకిష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి ఆమెను తిరిగి వాళ్ళమ్మ దగ్గరికి తీసుకువచ్చాడు. ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చింది. మురళి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆమని ఇంటికి వెళ్లారు. అక్కడ అందరి బంధువుల సమక్షంలో వారి ఎంగేజ్మెంట్ బాగా జరిగింది. ఆ రోజే పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. సరిగ్గా ఒక నెల రోజుల టైం ఉంది. ఈ నెల రోజులు కళ్యాణ మండపం వెతకటం, షాపింగ్, వెడ్డింగ్ కార్డ్స్ పంచడం ఇలాంటి పనులతో బిజీగా గడిచిపోతున్నాయి రోజులు. అంత బిజీలో కూడా ఇద్దరు మెసేజెస్ పంపుకుంటూ సరదా కబుర్లు చెప్పుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అనుకున్నట్టే పెళ్లి డేట్ దగ్గరికి వస్తుంది. ఒక 10 రోజులు సెలవు పెట్టుకున్నారు ఇద్దరు. పెళ్లి రోజున మగ పెళ్లి వారందరూ కళ్యాణ మండపంలో చేరుకున్నారు. ఆడపెళ్లి వారు వీరికి అన్ని మర్యాదలు చేశారు. చక్కని ఫిజిక్, దానికి తగ్గ హైటు, మంచి హెయిర్ స్టైల్, అందమైన చిరునవ్వు. ఆ పెళ్లి బట్టల్లో మురళిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. చాలా బాగున్నాడు.
పీటల మీద కూర్చున్న తన్ని చూసి బంధువులు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. ఇంతలో పెళ్లి కూతురు తీసుకురమ్మని పంతులు గారనడంతో ఆమణ్ణి తీసుకువచ్చారు. ఆమె ఎలా ఉందో చూడాలని ఆరాటపడుతున్నాడు మురళి. ఆ ముహూర్తం వరకు ఇద్దరి మధ్యన తెర తీయరు కాబట్టి ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో మేళాలు మోగాయి. ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులుగారు. వెంటనే మధ్యలోని తెరని తప్పించారు. ఆ క్షణం ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూశారు. ఆమణ్ణి చూసి కళ్ళు రెప్పలు వేయటం మర్చిపోయాడు మురళి. గంధం రంగు చీర, దానికి తగిన ఆభరణాలు, నుదుట బాసికం, బుగ్గన చుక్క, అందమైన చిరునవ్వు, తన్ని ఎంతో ఆరాధనగా చూసే ఆ కళ్ళు. ఆ నిమిషమే మురళి తన భాగ్యస్వామిని ప్రేమించటం మొదలుపెట్టాడు. ఇక నుంచి నా పక్కనే నాతోనే ఉంటుందన్న ఆలోచన అతన్ని నిలవనివ్వటం లేదు. వేద మంత్రాల సాక్షిగా మురళి ఆమన్ల వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా అయ్యాయి. అమ్మాయి మంచి ముహూర్తంలో భర్తతో కలిసి అత్తవారింట్లో కాలుపెట్టింది. ప్రభాకర్, తులసి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం కూడా జరిగింది బంధువులందరి సమక్షంలో. ఆ తర్వాత 2 రోజుల వరకు వీరికి ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ముహూర్తం కుదరలేదు. అందుకే ఆ 2 రోజులు ఫ్యామిలీ అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరారు. కిషోర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కనే ప్రభాకర్, వెనుక సీట్లో మురళి, ఆమని, తులసి కూర్చున్నారు. ఇన్ని సంవత్సరాల్లో తన పక్కన వాళ్ళమ్మని తప్ప అంత దగ్గరగా అయ్యే అమ్మాయిని కూర్చునివ్వలేదు మురళి. ఇప్పుడు ఆమని కూర్చుంది. ఆమని మంచి రెడ్ కలర్ శారీ కట్టుకుని మెల్లో పసుపు తాడు, నల్ల పూసలు, చైతన్య గాజులతో మురళి మతిపోగొడుతుంది. ఎప్పుడెప్పుడు ఈ 2 రోజులు గడుస్తాయా అని ఎదురు చూడసాగాడు. ఆమని పరిస్థితి కూడా అంతే. మురళి మాట తీరు, మంచితనం, వాళ్ళ కుటుంబం, అతని అందం అన్నీ ఆమెని ఆకట్టుకున్నాయి. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. శ్రీశైలంలో స్వామివారి దర్శనం చాలా బాగైంది. ఆ దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నారు. ఈసారి కార్ డ్రైవింగ్ మురళి చేస్తున్నాడు. అతని పక్కనే ఆమని కూర్చుంది. సాయంత్రం అవుతుంది. ఘాట్ రోడ్ని ఎంత త్వరగా దాటితే అంత మంచిదని కార్ని కొంచెం స్పీడ్గానే డ్రైవ్ చేస్తున్నాడు మురళి. ఇంతలో ఎదురుగా పెద్ద లారీ దాన్ని తప్పించబోతూ కార్ని ఆ ఘాట్ రోడ్ అంచుల వైపు తీసుకువెళ్ళి సడన్ బ్రేక్ వేశాడు. ఆ ఫోర్స్కి కార్ డోర్ ఓపెన్ అయింది. అసలే సీటు బెల్ట్ పెట్టుకోలేదేమో. అందులోనూ ఆదమరపుగా ఉండి ఆ పక్కనే ఉన్న లోయలోకి దొర్లిపోయింది ఆమని. నెమ్మదిగా చీకటి కూడా పడ్డంతో అసలు ఏం అర్థం కాలేదు మురళికి. వెంటనే కారు దిగి పక్కన ఎక్కడో పడి ఉందేమో అని వెతుకుతున్నాడు. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. చాలా కంగారు పడుతున్నారు అందరూ. మురళి, కిషోర్ ఘాట్ రోడ్ దిగి కొంచెం కిందికి వెళ్ళి వెతకసాగారు. కానీ ఆమె జాడ తెలియలేదు. అక్కడ లోయ కొంచెం లోతుగా ఉంది. వెంటనే మురళి తన ఫ్రెండు పోలీస్ ఆఫీసర్ రుద్రకు కాల్ చేద్దామని చూస్తే ఫోన్ సిగ్నల్ లేదు. ఎవరికి ఫోన్లోనే సిగ్నల్ లేదు. ఏం చేయాలో పాలుపోవటం లేదు. అలా ఒక రాయి మీద కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. అతన్ని ఊరుకోపెట్టలేకపోతున్నారు మురళి వాళ్ళ అమ్మ వాళ్ళు. కొంతసేపటికి తేరుకొని, కిషోర్, నువ్వు అమ్మ వాళ్ళని తీసుకుని కిందికి వెళ్ళిపో. నేను ఆమని కోసం వెతుకుతాను. నువ్వు కొండ దిగి కిందికి వెళ్ళాక నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ రుద్రకి విషయం చెప్పు. విషయం ఎక్కడా లీక్ చేయొద్దని కూడా చెప్పు. కొంతమంది కానిస్టేబుల్స్ని వెతకడానికి పంపమని చెప్పు. అలాగే ఆమని పేరెంట్స్ కూడా చెప్పు. అది మన బాధ్యత. నేను తన్ని ఖచ్చితంగా వెతికి తీసుకువస్తాను అని కూడా చెప్పు అని అన్నాడు. కిషోర్ ఏదో చెప్పబోయేంతలో కిషోరిక మాటలనవసరం, టైం వేస్ట్, నువ్వు వెళ్ళు అని చెప్పి, అమ్మ నాన్న మీరు జాగ్రత్త అని చెప్పి నెమ్మదిగా ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ఆ లోయ వైపు దిగసాగాడు. కారులో కూర్చుని దారి పొడవునా తులసి ఏడుస్తూనే ఉంది. ఆమెని ఏమైందో విషయం తెలిసి ఆమె పేరెంట్స్ ఏమంటారో ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది తులసి. మురళి నెమ్మదిగా కిందికి దిగుతున్నాడు. అలా రాత్రి తెల్లవారు వెతుకుతూనే ఉన్నాడు. చుట్టూ చీకటిగా కూడా
ఉండటంతో అతని ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. అక్కడ కిషోర్ కొండ కిందికి వెళ్ళి వెంటనే మురళి చెప్పిన పోలీస్ ఆఫీసర్ రుద్ర కాల్ చేశాడు. అతను వెంటనే రెస్పాండ్ అయి ఆ ఏరియా ఎస్ఐతో మాట్లాడి ఈ విషయం బయటికి రాకుండా వెతకమని చెప్పాడు. తను కూడా వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పాడు. ఆమని పేరెంట్స్కి విషయం తెలిసి వాళ్ళు హుటాహుటిన అక్కడికి వచ్చారు. తులసి అనుకున్నట్లు కాకుండా వాళ్ళు కూడా వీళ్ళని అర్థం చేసుకుని కూతురు గురించి బాధపడుతున్నారు. వీళ్ళందర్నీ అక్కడ హోటల్ రూమ్లో దించి కిషోర్ ఆమని తమ్ముడు రాము కూడా వెతకడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈలోపు తెల్లవారుతుంది. మురళి తన ప్రయత్నాన్ని ఫాస్ట్గా కొనసాగించాడు. కొంచెం ఇప్పుడిప్పుడే చుట్టుపక్కల పరిసరాలు కనపడ్డం మొదలుపెట్టాయి. అలా మొత్తం గబగబా వెతుకుతూ ఉండగా అతనికి ఆమని చేతి గాజులు, కొంచెం పీలికలైన చీర ఆనవాళ్లు కనపడ్డాయి. అప్పుడు కొంచెం నెమ్మదించాడు మురళి. ఆమని ఇదే డైరెక్షన్లో కింద జారిపోయింది అని అర్థమైంది. కానీ ఆమెకేమైందో ఎలా ఉందో ఏమీ అర్థం కాలేదు. అదే డైరెక్షన్లో ఇంకా కిందికి వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక పెద్ద బండరాయి మీద రక్తం మరకలు కనిపించాయి. అంటే ఆమెను దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడిందన్నమాట అనుకొని చుట్టూ చూడసాగాడు. అంతకన్నా కిందికి జారిపోవడానికి ఛాన్స్ లేదు. కానీ చుట్టుపక్కల ఆమె కనిపించలేదు. అప్పుడు ఏమైందో అని కంగారు పడుతూ ఏడుస్తూ వెతుకుతున్నాడు. ఇంతలో కింద నుంచి కిషోర్, రాము, పోలీస్ స్టాఫ్ కూడా వెతుక్కుంటూ వచ్చారు. కిషోరు అన్నయ్యని చూసి చాలా కంగారు పడుతున్నాడు. అన్నయ్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అతని చేతిలో గాజు ముక్కలు, ముక్కలైన చీర చూపించి ఆ బండరాయి దగ్గర ఉన్న రక్తం మరకలు కూడా చూపించాడు. అవన్నీ చూసి కిషోర్ కూడా టెన్షన్ పడ్డం మొదలుపెట్టాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ రుద్ర కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. మురళి ఇలా ఏడుస్తూ ఉంటే నీ భార్య దొరుకుతుందా, అసలేమైందో ఆలోచించాలి కదా, లేచి ఫస్ట్ కొంచెం వాటర్ తాగు అని నీళ్ళిచ్చాడు. ఆ నీళ్లు తాగి ఆలోచిస్తున్నాడు మురళి. అప్పుడు రుద్ర మురళితో ఇక్కడికి దగ్గరలో ఒక గూడెం ఉంది, ఆ గూడెంకి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదా అని అటువైపు నడవసాగాడు. అందరూ రుద్ర వెనకాల నడుస్తూ చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక ఆ గూడెంలోని మనిషి కనిపించాడు. అతన్ని బాబు, ఇక్కడ మా వాళ్ళ అమ్మాయి కారులోంచి కిందికి జారి పడిపోయింది, ఎవరికైనా తెలుసా, చూసారా అని అడిగాడు. దానికి అతను కొంచెం సేపు ఆలోచించి మేమెవర్ని చూడలేదు సార్, కానీ మా గూడెంలో గంగులని ఒక రౌడీ ఉన్నాడు, వాడు ఒట్టి విధవ, నలుగురు పోరంబోకులతో కలిసి తిరుగుతూ తాగుతూ గలాట చేస్తూ ఉంటాడు. వాడి స్నేహితులు ఇంతకుముందే ఇదే దారిన ఒక పెద్ద మూట మోసుకుని వెళ్లారు. మీరు త్వరగా వెళ్తే వాడిని పట్టుకోవచ్చు, రండి నాతో, దూరం నుంచి వాడి గుడిసె చూపిస్తాను అన్నాడు. రుద్రతో పాటు అందరూ గబగబా ఆ వ్యక్తి వెనకాల వెళ్లారు. ఆ గూడెం చివర అందరికీ దూరంగా ఒక గుడిసె ఉంది. వెంటనే అందరూ గుడిసె దగ్గరికి వెళ్లారు. గుడిసె తలుపులు వేసే ఉన్నాయి, కానీ లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్న చిన్న కిటికీలోంచి తొంగి చూడగా ఆమని కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. నోరు తెరవటానికి లేకుండా నోట్లో గుడ్డలు పెట్టారు. అందులో ఒక ఆమెను కింద పడేసి బలవంతం చెయ్యబోగా వెంటనే తలుపులు తోసుకుని రుద్ర, మురళి లోపలికి వెళ్లారు. వీళ్ళని చూడగానే ఆ గంగులు మిగిలిన వాళ్ళు చెల్లాచెదురుగా పారిపోయారు. కానిస్టేబుల్స్ వాళ్ళని వెతికి పట్టుకోవడానికి వెళ్లారు. మురళి ఆమె దగ్గరికి వెళ్ళి తన కాళ్ళకి చేతులకున్న కట్లు విప్పి నోట్లో ఉన్న గుడ్డలు కూడా తీసేటప్పటికీ ఆమె కొంచెం ఊపిరి పీల్చుకోవటానికి వీలైంది. ఆమె దగ్గరికి వెళ్ళి తను లేవదీయకపోతే చేయి విదిలించుకుని పిచ్చూపులు చూడసాగింది. మురళికి ఏం అర్థం కాలేదు. ఆమెని ఎందుకలా బిహేవ్ చేస్తుందో, ఆమెని ఎందుకలా తేడాగా ప్రవర్తిస్తుందో ఎవరికి అర్థం కాలేదు. ఆమెని తమ్ముడు రాము అక్క దగ్గరికి వచ్చి అక్కని పిలవకపోతే పిచ్చుపులు చూస్తూ దూరంగా నెట్టేసింది. అతనికి కూడా ఏం అర్థం కాలేదు. అప్పుడు కొంచెం పరీక్షగా అబ్జర్వ్ చేస్తే ఆమె తలకి బలంగా దెబ్బ తగిలినట్లు కనిపించింది. ఆ దెబ్బ వలన కొంచెం షాక్కి గురయిందేమో అని సరిపెట్టుకుని ఆమె నెమ్మదిగా ఆ ఇంట్లోంచి బయటికి
తీసుకువస్తూ ఉంటే నడవలేక అలా కులబడిపోయింది. అప్పుడు ఆ గూడెం మనుషుల సహాయంతో నెమ్మదిగా ఆమెని అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. బయటకు తీసుకువచ్చేసరికి ఆమెకు పూర్తిగా స్పృహ పోయింది. నీరసంగా ఉంది కదా, అందుకే కళ్ళు తిరిగిపోయింది అని అనుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే మొత్తం ఫ్యామిలీ అందరూ అక్కడ ఆమెని చూడ్డానికి వచ్చారు. ఆమెని దొరికిందన్న సంతోషంతో ఉన్నారందరూ. డాక్టర్ చెక్ చేసి కొంచెం సీరియస్గా, చూడండి మురళి, ఈ అమ్మాయి తలకి దెబ్బ గట్టిగా తగిలింది. చాలా ట్రీట్మెంట్ అవసరం, కానీ ఇక్కడ ఆ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. మీరు హైదరాబాదులో అపోలో డాక్టర్ ఆనందరావు అని న్యూరాలజిస్ట్ ఉన్నారు. ఆయన్ని కన్సల్ట్ చేసి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయండి. బహుశా ఆమె త్వరగా క్యూర్ అవ్వచ్చు అన్నాడు. ఆ మాటలు విని చాలా చాలా డిప్రెస్ అయిపోయారందరూ. పెళ్ళయి 4 రోజులు కూడా కాలేదు, ఈ అమ్మాయికి ఇలా అయింది ఏంటి అని. కాని మురళి మాత్రం అందరితో, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, నా భార్య నాకు దొరికింది, ఆమెని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, తప్పకుండా క్యూర్ అవుతుంది, పదండి మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నాడు. స్పృహ లేని ఆమన్ని అంబులెన్స్లో ఎక్కించారు హైదరాబాద్ తీసుకెళ్ళడానికి. ఆ అంబులెన్స్లో ఆమెను చెయ్యి వదలకుండా పట్టుకుని ఉన్నాడు మురళి. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. ముందే శ్రీశైలంలో డాక్టర్ చెప్పటం వల్ల ఆమెని అడ్మిట్ చేసుకుని డాక్టర్ ఆనందరావు గారు ఆమెని పరీక్షణ చేసి రకరకాల టెస్టులు చేయించారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. డాక్టర్ ఆనందరావు హైదరాబాదులోనే ఒక ఫేమస్ న్యూరాలజిస్టు. ఆ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ చూసి, చూడండి మురళి, ఆమెకు బ్రెయిన్లో నరాలు కొంచెం బ్లాక్ అయ్యాయి. ఆ బ్లాక్స్ వల్ల తను స్పృహలో లేదు అన్నాడు. అప్పుడు మురళి, డాక్టర్ గారు, మేము చూసినప్పుడు తను స్పృహలోనే ఉంది, ఆ తర్వాత స్పృహ పోయింది. అంటే మేబీ యాక్సిడెంట్ జరిగిన షాక్ వల్ల కొన్ని నిమిషాలు స్పృహలో ఉందేమో, కానీ ఆమె పార్షియల్గా కోమాలో ఉన్నట్టే లెక్క. ఆ బ్లాక్స్ కరగటానికి టైం పడుతుంది. మెడిసిన్స్ వాడుతూ ఉంటే తప్పకుండా నార్మల్ అవుతుంది, కానీ ఎప్పుడు నార్మల్ అవుతుందో మాత్రం చెప్పలేమన్నాడు. దానికి మురళి, థ్యాంక్ యూ డాక్టర్, మీ వైద్యం మీరు సపోర్ట్ చేయండి, ఆ తర్వాత దేవుడిదయ అన్నాడు. ఆమన్ని స్పెషల్ రూమ్లోంచి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అందరికి మనసులో ఒకటే బెంగ, అసలు ఈ అమ్మాయికి స్పృహ వస్తుందా లేదా అని. కానీ మురళి మాత్రం చాలా ఆశగా ఉన్నాడు. తను హాస్పిటల్లో ఉండి అందరిని ఇంటికి వెళ్ళమన్నాడు. ఆమని వాళ్ళ అమ్మగారు, తను ఉంటానంటే నాకొక వారం రోజులు సెలవుంది, ఈ వారం రోజులు నేను ఇక్కడే ఉంటాను, మీరెవరూ టెన్షన్ పడకండి, నేను తన బాగోగులు చూసుకుంటాను, ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళండి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని కిషోర్ వైపు తిరిగి, కిషోర్, ఈ మెడిసిన్స్ తెచ్చి నాకేమేం తినడానికి పట్టుకొని రా అని చెప్పాడు. రాము వైపు చూసి, మీ అమ్మగారిని నాన్నగారిని ఇంటికి తీసుకుని వెళ్ళు, ఈ రాత్రి రెస్ట్ తీసుకోండి, రేపు మళ్ళీ రావచ్చు అంటూ ఆమని పేరెంట్స్ వైపు చూసి, అత్తయ్య మామయ్య, మీ అమ్మాయి గురించి అసలు టెన్షన్ పడకండి, నా ఆమని నా ప్రాణం, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. మురళి మాటలకి వాళ్ళకు కొంచెం ధైర్యం వచ్చి వెళ్ళటానికి రెడయ్యారు. మురళి మాట్లాడిన విధానానికి ప్రభాకర్, తులసి కొడుకుని ధైర్యంగా ఉండమని చెప్పి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఇంతలో కిషోర్ మెడిసిన్స్ అన్నయ్యకి టిఫిన్ పట్టుకుని వచ్చాడు. వెళ్లే ముందు అందరితో, చూడండి, ఏం జరిగినా ఇది మన 2 కుటుంబాల మధ్యన ఉంటేనే బాగుంటుంది, నలుగురికి తెలిసి అందరూ పరామర్శ చేయటం, రేపు ఆమెకి స్పృహ వచ్చాక అయ్యో ఇలా అయింది, ఎలా అయింది అండం, ఇవన్నీ తన మనసుని చాలా బాధపడతాయి, కాబట్టి అందరూ ధైర్యంగా ఉంటూ నా నిర్ణయానికి ఒప్పుకుంటూ నా సపోర్ట్ చేయండి అన్నాడు. అందరూ సరే అని ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక తన బ్యాగ్లో ఉన్న ఆమెని నైట్ ఒకటి తెచ్చి నర్స్ సహాయంతో చేంజ్ చేసి ఆమెను ఫ్రెష్గా ఉంచాడు. తను కూడా వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి కిషోర్ తెచ్చిన టిఫిన్ తిని ఆమెనికి పెట్టిన సెలైన్ సరిగ్గా ఉందో లేదో చూస్తూ ఆమె పక్కనే కూర్చొని చేయి పట్టుకుని, ప్రశాంతంగా ఉండు ఆమని, నీకు నేనున్నాను, మనం మన లైఫ్లో ఇంకా చాలా చాలా చూడాలి, చాలా హ్యాపీగా ఉంటాము, నువ్వు త్వరగా
రికవర్ అవ్వు అని మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడే వాళ్ళు నిద్రపోయాడు. అలా వారం రోజులు ఆమెతో కబుర్లు చెబుతూ జాగ్రత్తగా చూసుకున్నాడు. వారం రోజుల తర్వాత మురళిక బ్యాంకుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పగలు ఆమెను చూసుకోవడానికి వాళ్ళ అమ్మగారు లేకపోతే తులసిని ఉండమన్నాడు మురళి. సాయంత్రం బ్యాంక్ అవ్వగానే భార్య కోసం రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాడు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే విషయాలన్నీ ఆమె పక్కనే కూర్చుని చెయ్యి పట్టుకొని చెప్తూనే ఉంటున్నాడు. అలా ఇంకో 10 రోజులు గడిచాయి. ఒకరోజు ఆమెతో ఏవో విషయాలు మాట్లాడుతూ ఉండగా ఆమెని చెయ్యి కొద్దిగా కదిలినట్లు అనిపించింది మురళికి. తను చెప్పే మాటలు వింటున్నట్టు ఆమె చెవులు కొంచెం కదులుతూ ఉన్నట్లు అనిపించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆనందరావు వెంటనే రూమ్లోకి వచ్చి ఆమెను పరిశీలించి మళ్ళీ బ్రెయిన్ స్కానింగ్ చేస్తే డాక్టర్ గారు ఆశ్చర్యపోయేలా ఉంది రిపోర్టు. నెమ్మదిగా ఆమె బ్రెయిన్లో ఉన్న బ్లాక్స్ కరగటం మొదలుపెట్టాయి. నరాల్లో ఉన్న బ్లాక్స్ కరగటం మొదలుపెట్టాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫ్రీగా జరుగుతుంది. ఆమె నెమ్మదిగా కోమాలోంచి బయటకు వస్తుంది అని చెప్పాడు డాక్టర్ ఆనందరావు. ఇదే విధంగా ఇంకా కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగితే ఆమె కండిషన్ నార్మల్ అవుతుందన్నారు. చాలా సంతోషపడ్డాడు మురళి. అలా తన భార్యను ఇంకా జాగ్రత్తగా చూసుకోసాగాడు. మరో 10 రోజులకు ఆమెకు స్పృహ వచ్చింది. అందరూ ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషంలోనే మురళి ఆమె దగ్గరగా వెళ్తే అసలు తన్ను దగ్గరికి రానివ్వకుండా భయపడిపోసాగింది. తన ఆనందం ఎంతోసేపు నిలవలేదు అని అర్థమైంది మురళికి. వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వచ్చారు. డాక్టర్ని చూసినా కూడా ఆమె భయపడుతూనే ఉంది. ఫస్ట్ ఆమెకి మత్తు ఇంజెక్షన్ చేసి పడుకోబెట్టాడు డాక్టర్. ఏం జరిగింది మురళి అని అడిగితే, ఏమో డాక్టర్, తనకు స్పృహ వచ్చింది. నేను దగ్గరగా వెళ్ళగానే భయం మొదలైంది ఆమెలో. మిమ్మల్ని చూసి కూడా భయపడుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నాడు. సరే వెయిట్ చేద్దాం మురళి. ఫస్ట్ తనకి తాను మెలకు వచ్చాక ఈ రాత్రికి ఎలా రియాక్ట్ అవుతుందో చూసి మన ట్రీట్మెంట్ కొనసాగిద్దామని చెప్పి బయటికి వెళ్తూ భయపడకు మురళి, ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె పడుకున్నాక మురళి ఆమె దగ్గరికి వెళ్ళి, బంగారం ఏమైంది నీకు? నేనే కదా నీకు దగ్గరగా వచ్చింది. ఎందుకంత భయం? నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. నిన్ను మామూలుగా చేసుకునేదాకా నేను నార్మల్ అవ్వలేను అని చెప్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నిద్దర్లో ఆమె కళ్ళల్లోంచి నీళ్లు రాసాగాయి. తన చేత్తో మురళి చెయ్యిని గట్టిగా పట్టుకుంది. ఈ రియాక్షన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మురళి. ఎందుకిలా జరుగుతుంది అని బాధపడుతూనే ఉన్నాడు. ఆ రాత్రి తెల్లవారు అతని చెయ్యిని విడిచిపెట్టలేదు ఆమని. నెమ్మదిగా తెల్లవారింది. ఆమని వాళ్ళమ్మ తమ్ముడు వచ్చారు. వాళ్ళు వచ్చాక వాళ్ళకు ఆమని అప్పగించి తన ఆఫీస్కి రెడీ అయ్యాడు. ఇంతలో ఆమనికి తెలివి వచ్చింది. పక్కనే ఉన్న వాళ్ళమ్మని కూడా గుర్తుపట్టలేదు. కాని వాళ్ళమ్మని చూసి భయపడలేదు. రాముని, మురళిని, డాక్టర్ని చూసి మాత్రం మళ్ళీ భయపడుతుంది. అప్పుడు డాక్టర్కి ఒక విషయం అర్థమైంది. వెంటనే రూమ్లోంచి మురళిని, రాముని బయటకు తీసుకువచ్చి, మురళి, ఆమెని స్పృహ కోల్పోయి ముందు ఏం జరిగింది అని అడిగితే, పైనుంచి పడిపోవటం, రౌడీల ఆమన్ని ఎత్తుకెళ్దాం అని చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతుంది. తను స్పృహ కోల్పోయే ముందు కళ్ళ ముందు జరిగిన సిచ్యువేషన్ ఆమెని కలవరపరుస్తుంది. అందుకే మగవాళ్ళని ఎవ్వరిని దగ్గరికి రానివ్వటం లేదన్నాడు. దానికి మురళి, మరి రాత్రి నిద్రలో నా చెయ్యి అస్సలు వదలలేదు డాక్టర్ అని చెప్పాడు. దాని డాక్టరు, ఆ మనస్సు మిమ్మల్ని కోరుకుంటుంది. అందుకే కళ్ళ ముందు నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. మనసులో ఉన్న నిన్ను కోరుకుంటుంది. టెన్షన్ పడకు, మనం నెమ్మదిగా ట్రీట్మెంట్ ఇద్దాం, తప్పకుండా క్యూర్ అవుతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ మాటలకి ఆమెని తన్ని ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. ఆమె మనస్సు లోపల ఉన్న ప్రేమని బయటకు తీసుకురావాలి ఇప్పుడు అనుకున్నాడు. అక్క బావల మధ్య ప్రేమను చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు రాము. అప్పుడు మురళి రాముతో, రాము, నువ్వు మీ అక్క ఆఫీస్కి వెళ్ళు. ఇప్పటికే వాళ్ళు చాలా రోజులు లీవ్ ఇచ్చారు. బట్ ఇప్పుడు తన సిచ్యువేషన్ చెప్పి ఇంకా కొన్ని రోజులు యాక్సెప్ట్ చేయమను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పాడు.
సరే బావా అని రామ్ వెళ్ళిపోయాడు. మురళి కూడా బ్యాంకుకి వెళ్ళాడు. పగలంతా ఆమని వాళ్ళ అమ్మగారు చూసుకుంటూ ఉంటే రాత్రి మాత్రం మురళి చూసుకుంటూ ఉన్నాడు. రాత్రి ఆమెని అసలు మురళిని వదిలి ఉండటం లేదు. పగలు మాత్రం మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. నెమ్మది నెమ్మదిగా ఆమె ఫిజికల్‌గా ఆరోగ్యంగా అవుతుంది. ఆ తర్వాత రోజు ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్‌ని తన హాస్పిటల్‌కి పిలిపించాడు డాక్టర్ ఆనందరావు. ఆయనతో ఆమెనికి కౌన్సెలింగ్ చేయించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ డాక్టర్ ఆమెని ట్రాన్స్‌లోకి పంపి ఆమె మనసులోని బాధను తెలుసుకొని ఆమె గతాన్ని గుర్తు చేశాడు. అలా వరుసగా 4 సిట్టింగ్స్ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమె కోలుకుంటుంది. అందరినీ గుర్తుపట్టింది. మురళిని కూడా గుర్తుపట్టింది. అయినా కూడా అతనికి దగ్గరవ్వలేకపోతుంది. దానికి డాక్టర్ ఆనందరావు మురళితో, చూడు మురళి, ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు. రేపే ఆమన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాము. మీ ఇంటికి తీసుకువెళ్ళు. నీ ప్రేమని తనకు అర్థమయ్యేలా చూడు. వీలైనంత స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. తనంతట తానుగా నీకు దగ్గరయ్యే క్షణం కోసం ఎదురు చూడు. తప్పకుండా త్వరలోనే ఆ రోజు వస్తుంది. అప్పటి వరకు ఒక స్నేహితుడిగా తన బాధ్యత తీసుకో అని చెప్పాడు. డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ తీసుకుని ఆమన్ని మురళి వాళ్ళ ఇంటికి తీసుకువచ్చారు. తులసి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది. ఆమని వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఆ ఇంట్లో చాలా కొత్తగా ఉంది ఆమనికి. పెళ్ళయ్యాక 2 రోజులు మాత్రమే ఉంది ఆ ఇంట్లో. తులసి చేతి కాఫీ తాగి కొంచెం సేపు హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది. కిచెన్లో తులసి, ఆమని వాళ్ళ అమ్మగారు వంటకు రెడీ చేస్తున్నారు. మురళి హాల్లోకి వచ్చి ఆమని అని పిలిచాడు. కళ్ళు తెరిచి చూసింది. ఇలా ఈ రూమ్లోకి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవ్వు, స్నానం చేస్తే ఫ్రెష్ అవుతుందేమో అన్నాడు. సరే అని రూమ్లోకి వచ్చి చూసింది. అది మురళి రూమ్. చాలా అందంగా ఉంది. అన్నీ ఎక్కడివి అక్కడ నీట్గా సర్ది ఉంది. రూమ్లో గోడ మీద పెళ్లిలో వీళ్ళిద్దరి ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టాడు కిషోర్. ఆ ఫోటోని వాళ్ళు తదేకంగా చూస్తుంది. ఆమని వెళ్ళి స్నానం చేసిరా అని మురళి అనడంతో తన బట్టల కోసం చూసింది. అదిగో అక్కడ కబోర్డ్లో బట్టలు సర్ది పెట్టాను. ఇదిగో ఇదే బాత్రూమ్ వెళ్ళు. కొంచెం మైండ్ బాడీ కూడా ఫ్రెష్ అవుతాయి అని చెప్పి బాత్రూమ్ తీసుకెళ్ళి అక్కడ స్టూల్ మీద కూర్చోబెట్టి వచ్చాడు. ఒక 15 నిమిషాల తర్వాత నైటీ వేసుకుని అందంగా జడేసుకుని వచ్చింది ఆమని. ఆ ముఖంలో ఫ్రెష్నెస్ చూసి రిలాక్స్ అయ్యాడు. ఆమని కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని. అంతలో తులసి, అమ్మ ఆమని, ఆకలిగా ఉందా? ఒక 5 నిమిషాల్లో భోజనం పెడతాను నీకు అంటే, అత్తయ్య నాకొక్కదానికి ఎందుకు, అందరం కలిసి తిందాం అని చెప్పింది. ఒక 5 నిమిషాల్లో తులసి, ఆమని వాళ్ళ అమ్మగారు అందరికీ భోజనం రెడీ చేశారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆమని చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రయింది. ఆమెకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడేం జరుగుతుంది? మురళి ఏం చేస్తాడో, ఏమంటాడో అని టెన్షన్ పడుతుంది. రూమ్లో పక్క సర్ది పెట్టి ఆమెకు మెడిసిన్స్ ఇచ్చి పడుకోబెట్టాడు. తలుపులు దగ్గరగా వేసి ఆమె పక్కనే కూర్చొని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళ పెళ్లిలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేస్తున్నాడు. అతనితో మాట్లాడుతూ నిద్రపోయింది ఆమని. రూమ్లో ఏసీ సెట్ చేసి దుప్పటి కప్పి ఆమె పక్కనే కొంచెం దూరంగా పడుకున్నాడు మురళి. వెంటనే నిద్ర పట్టేసింది అతనికి. మధ్యరాత్రిలో ఆమెనికి సడన్గా మెలకు వచ్చి చూసేసరికి చిన్న పిల్లాళ్ళ పక్కనే పడుకున్న మురళిని చూసి, నేనెందుకు ఇలా టెన్షన్ పడుతున్నాను అని ఆలోచించుకుంటూ నిద్రపోయింది. పొద్దున 6 గంటలకు మెలకు వచ్చింది. మురళి కోసం చూస్తే తులసి, మురళి కిషోర్ వాకింగ్కి వెళ్లారని చెప్పి కాఫీ తీసుకుని వచ్చి ఆమెకిచ్చింది. కాఫీ తాగాక ఆమెని వాళ్ళ అమ్మతో, అమ్మ నేను బాగానే ఉన్నాను. అత్తయ్యకి నేను హెల్ప్ చేయగలను. మన ఇంట్లో కూడా నాన్నగారికి ఇబ్బంది కదా నువ్వు లేకపోతే. కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పింది. వాకింగ్ నుంచి వచ్చాక తులసి, రే మురళి, ఆమనికి బాగున్నాక మిమ్మల్ని ఇద్దరిని తిరుపతి పంపిస్తానని మొక్కుకున్నాను. తన హెల్త్ గురించి డాక్టర్ని అడిగి టికెట్స్ బుక్ చేసుకో అని చెప్పింది.
సరే అమ్మా అని చెప్పి బ్యాంకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. తులసి తన ప్రిపేర్ చేసిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, ఆమని మురళికి కిషోర్ కొంచెం టిఫిన్ పెట్టమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళింది. సరే అత్తయ్య అని వాళ్ళిద్దరికీ దగ్గర ఉండి టిఫిన్ పెట్టి లంచ్ బాక్స్ రెడీ చేసింది. నువ్వు కాఫీ బాగా ప్రిపేర్ చేస్తావట కదా, మీ అమ్మగారు చెప్పారు. కాఫీ కలిపివమ్మా అంది తులసి. కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది ఆమని. కాఫీ నిజంగా చాలా బాగుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక వారం తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాడు మురళి. తిరుపతి ప్రయాణం గురించి చెప్పగా డాక్టర్ ఏ ప్రాబ్లం లేదు మురళి, క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పాడు. సరే అని మెడిసిన్స్ తీసుకుని బయటికి వచ్చాక ఆమని మురళితో తన ఆఫీస్కు ఒకసారి తీసుకెళ్ళమని అడిగింది. సరే అని ఆఫీస్కి తీసుకువెళ్ళి తన బయట వెయిట్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళిన ఆమన్ని అందరూ ఆప్యాయంగా పలకరించారు. బాస్ రూమ్లోకి వెళ్తే బాస్, ఏమ్మా ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తావు ఆఫీస్కి అని అడిగాడు. అంత మంచి వ్యక్తితో నీ పెళ్లి జరగటం ఎంతో అదృష్టం. ఈ 2-3 నెలల నుంచి నిన్ను కంటికి రప్పలా చూసుకుంటూ నీ హెల్త్ అప్డేట్స్ మాకు ఇస్తూ నీ హెల్త్ బాగుపడ్డానికి కూడా చాలా కష్టపడ్డాడు అని చెప్పాడు బాసు. తన బాస్ చెప్పిన విషయాలు వింటే తన సృహలో లేకపోయినా తన భర్త కేరింగ్, తన ఫీల్ అయిన మాట నిజమే అనిపించింది. సార్, ఒక 10 రోజుల్లో నేను వచ్చి జాయిన్ అవుతాం. ఇన్ని రోజులు నా జాబ్ నాకు ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చాక ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బ్యాంకుకి వెళ్ళిపోయాడు మురళి. ఒక 2 రోజుల్లో తిరుపతికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ప్రయాణం రోజున ఆమని వాళ్ళకి లగేజ్ ప్యాక్ చేయడానికి ఆమని పేరెంట్స్ రాము కూడా వచ్చారు. ప్రభాకర్ తులసి మురళితో, చూడు మురళి, దైవ దర్శనం చేసుకుని వెంటనే ఇంటికి రావనక్కర్లేదు, మీ ఇష్టం, కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడికైనా సరదాగా వెళ్ళిరండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిన వెంటనే కిషోర్ వచ్చి అన్నయ్య చేతిలో తిరుపతి నుంచి కులుమనాలికి వెళ్ళడానికి టికెట్స్ పెట్టి, అన్నయ్య అక్కడ రూమ్ కూడా బుక్ చేశాను, నాకు తెలిసిన ట్రావెల్స్తో మాట్లాడాను, మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు, మీకు కూడా కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అందరూ రైల్వే స్టేషన్కి వచ్చి వీళ్ళని ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోయారు. అది వాళ్ళు వెళ్ళే ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ అది, అందులోనూ కూపే. ఆ కంపార్ట్మెంట్లో వీళ్ళిద్దరే ఉంటారు. లగేజ్ సర్దుకొని కూర్చొని బయటకు చూస్తున్నాడు మురళి. ఎదురుగా కూర్చున్న ఆమని వచ్చి అతని పక్కన కూర్చొని భుజం మీద వాలింది. ఏం ఆమని నీరసంగా ఉందా అంటే, అదేం లేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు నాకు పునర్జన్మ ఇచ్చింది మీతో జీవితాంతం సంతోషంగా ఉండడానికే అని అలా మురళి చెయ్యి పట్టుకొని అతనితో కబుర్లు చెబుతూ అతని ఒళ్ళో నిద్రపోయింది. తిరుపతికి రీచ్ అయి కొండపైకి వెహికల్ మాట్లాడుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ దర్శనం చేసుకున్నారు. తర్వాత సరదాగా మొత్తం తిరుపతి తిరుమల అన్ని చూసి రూమ్కు వచ్చి ఆమని మురళితో ఇంటికి వెళ్తున్నాం కదా అని అడిగింది. అలా అడిగేసరికి మురళి తన వాలెట్లో ఉన్న టికెట్స్ చూపించాడు. అవి కులుమనాలికి టికెట్స్. ఆ టికెట్స్ చూసి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాక ఆమెని చూస్తూ ఉన్నాడు. ఆమె మురళి దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇలా చూస్తూనే ఉంటారా, ట్రైన్ టైం అవుతుంది కదా, ప్రయాణం అయ్యేది ఏమైనా ఉందా లేదా అని నవ్వుతూ అడిగింది. ఆ మాటలకి ఆమని ముద్దు పెట్టుకుని లగేజ్ ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు మురళి. అలా వారం రోజులు సంతోషంగా గడిపి ఇంటికి వచ్చిన మురళి ఆమన్లను చూసి తులసి సంతోషంగా దగ్గరకు తీసుకుంది. అప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా పిల్లా పాపలతో హ్యాపీగా ఉంది. ఇలా మురళి ప్రేమ ఆమని కోమాలోంచి బయటకు తీసుకువచ్చి తిరిగి ఆమని మురళికి దక్కేలా చేసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.